గత ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకం కింద ఏజెన్సీ అయినటువంటి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళందరూ కూడాను మైనార్టీలు కలిపి 2505.56 కోట్ల రూపాయలని, ఎస్సీ విద్యార్థులకి 131.82 కోట్ల రూపాయలని గత ప్రభుత్వంలో బకాయిలు పెట్టడం జరిగింది. వీటన్నిటిని కూడా చెల్లించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజున ప్రభుత్వం దళితులకి, ఎస్సీలకి, బీసీలకి అన్ని చేసాం, నవరాత్రులు అన్నారు. ఈ రోజు వాస్తవాలు చూస్తుంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ట్యూషన్ ఫీజులు 2505.56 కోట్ల రూపాయలు ఉన్నాయి. సర్టిఫికేట్లు తీసుకోలేని పరిస్థితి, పాస్ అయినా గానీ ఈ రోజుకి ఇవ్వలేని పరిస్థితి, బకాయిలు చేయలేనుందా. ఆ పిల్లలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇది మీకు తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా వసతి నిర్వహణ రుసుము కింద ఎంటీఎఫ్ కింద మొత్తం 23-24 వరకు ఉన్నటువంటి బకాయిలు 895 కోట్ల రూపాయలు ఉన్నాయి. అంతేకాకుండా ఎస్సీ విద్యార్థులకు వచ్చేసి 20.171 కోట్ల రూపాయలు, 90 కోట్ల రూపాయలని బకాయిలుగా ఉన్నాయి. హాస్టల్స్ ఫీజు లో 20.71 కోట్ల రూపాయలు పెండింగ్ ఉండడం జరిగింది. బడ్జెట్ విడుదల కోసం ఆర్థిక శాఖలో 62.3 కోట్లకి పెండింగ్ లో ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భం మీకు తెలియజేసుకుంటూ, గతంలో పేర్లు మార్చి ఈ రోజు మళ్ళీ తిరిగి ఎన్టీఆర్ విద్యానిధి పథకం కింద 199 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. అదే విధంగా అంబేద్కర్ విదేశీ విద్యా పథకం కింద 5.69 కోట్ల రూపాయలు చెల్లించాల్సినటువంటి బకాయిలు ఉన్నాయనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. గత ముందు ప్రభుత్వంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకానికి ఇస్తే గత ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేయడం జరిగింది. ఆ పథకానికి కూడాను 60.10 కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో బకాయిలు పెట్టిందనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ అంటే వాళ్ళ అట్రాసిటీ చట్టం ద్వారా వాళ్ళకి రావాల్సినటువంటి బడ్జెట్ బెనిఫిట్స్ కూడాను ఆర్థిక శాఖ నుంచి 21.8 కోట్ల రూపాయలని బకాయిలు ఉన్నాయి. అన్ని పథకాల మీద కలిపి గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి బకాయిలు 3573.22 కోట్ల రూపాయలని బకాయిలు లబ్ధిదారులకి గత ప్రభుత్వం చేసిపోయింది. ఇవన్నీ కూడా చేయవలసిన బాధ్యతలు ఉన్నాయి. గురుకుల పాఠశాలకు సంబంధించి జీతభత్యాలు కావచ్చు, పిల్లలకి ఇచ్చినటువంటి కాస్మెటిక్ ఛార్జెస్, తర్వాత నిర్వహణ ఛార్జీలు, ఆర్జిత సెలవులు, పారిశుద్ధ్య కార్మికుల బిల్లులు సంబంధించి 243.34 కోట్ల రూపాయలు బకాయిలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చూసినట్లయితే టోటల్ గా గత ప్రభుత్వం పేదల్ని మోసగిచ్చి మభ్యపెట్టి 3575.22 కోట్ల రూపాయలని బకాయిలుగా పెట్టి మభ్యపెట్టింది. దీనికి తగినట్లుగానే ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది.